వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మిథున్ రెడ్డి విషయంలో. ఆ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలని మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్‌లో తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి పాలన పైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నేతలు, వైసీపీ నేతలు పలు కేసుల్లో కూడా అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ముఖ్యంగా ఈ నేతలంతా కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా జగన్ పరామర్శించనున్నారు. ఇక్కడ అనేటువంటిది కూడా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు. అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వారిలో మాత్రం అందరిని కూడా ఇప్పటివరకు ఎవరిని కూడా పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల తొలి వారంలోనే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలైతే వెల్లడించారు. అయితే ఇక్కడ జగన్ పరామర్శించేందుకు వెళ్ళలేదు. కాక ఇప్పుడు ఈ కేసులో కూడా రిమాండ్‌లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది కాలంగా జగన్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఆ జిల్లాల పర్యటన ఏదైతే ఉందో అది కూడా కొంత వివాదాస్పదంగా అయినటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్ పర్యటన వేళ అక్షింతలు అంటే ఆంక్షలను కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఆంక్షలైతే విధిస్తుంది. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెడుతున్నారంటే జన సమీకరణ. అంటే ఇది రాజకీయ పార్టీలకు ఈ పార్టీ, ఆ పార్టీ అనే సంబంధం లేదు గానీ, ఎప్పుడు కూడా ప్రతి పార్టీ కూడా జన సమీకరణ చేస్తుంది. ఒక నాయకుడు ఒక సభ పెడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా జన సమీకరణకి ఎందుకంటే మా సభ అంత విజయవంతమైంది అని నిరూపించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సభని ప్రజలు జన సమీకరణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జన సమీకరణ ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. జైల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలను కూడా జగన్ పరామర్శించనున్నారని తెలుస్తుంది. మరి ఇప్పటివరకు కూడా పరామర్శించలేదు కదా! మరి జగన్ పర్యటన వేళ పోలీసులు ఇక్కడ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. జగన్ పర్యటనను కూడా వైసీపీ శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే భారీగా జనం వస్తుండడంతో తమ బలం ఏంటో కూడా నిరూపించుకునేందుకు ఇక్కడ వైసీపీ నేతలైతే అటువంటి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారిపైన కేసులు పెట్టడం, ఆ కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి కంచుకోటగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీన రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు కూడా జగన్ వెళ్ళేటట్టుగా నిర్ణయం కూడా తీసుకున్నారట. అయితే గత నెల 20వ తేదీన అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్‌లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా దగ్గర దగ్గర 20 రోజులు అంటే నెలకు పైగా నెలలోపు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా నెల తర్వాత కూడా ఇక్కడ పరామర్శించేందుకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎందుకు రాజమండ్రిలో జైల్లో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా జగన్ పర్యటన కోసం వెళ్తున్నారు కాబట్టి 2 పనులు అవుతాయని ఒక దీంతోనే కూడా ఇక్కడ ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ సెంట్రల్ జైల్‌లో స్నేహ బ్లాక్‌లో కూడా ఈయనున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనూ కూడా ఇదే బ్లాక్‌లో ఉన్న విషయాలు కూడా పలువురు గుర్తు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్‌ను కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఖండిస్తూనే ఉన్నారు. అసలు లిక్కర్ వ్యవహారంలో కూడా మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని కూడా ప్రశ్నించారు. కాకపోతే రాజమండ్రి జగన్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు భారీగా ఏర్పాట్లయితే చేస్తున్నారు. అయితే వైసీపీ ముఖ్య నేతలు రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కూడా పరామర్శించారు చాలామంది. లిక్కర్ కేసులో వాస్తవాలు లేవని కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా రానున్న రోజుల్లో మీరు నష్టపోతారంటూ కూడా బొత్స సత్యనారాయణ అయితే హెచ్చరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మరి ఇక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏమి జరగకపోతే సిట్ ఏం చెప్తుంది? కోర్ట్ ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు? అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి ప్రశ్న. సరే చూద్దాం అదేం జరుగుతుందని. ఇక ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వారిలో జగన్ ఇప్పటి వరకు కూడా పరామర్శించలేదు. దగ్గర దగ్గర నెలగా వస్తుంది. పైగా ఇక్కడ రాజకీయంగా కూడా ఒక చర్చ సాగుతుంది. ఈ సమయంలో జగన్ మిథున్ రెడ్డిని పరామర్శించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా మాజీ మంత్రి కన్నబాబు కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేందుకు కాకినాడలో ఉదయం కన్నబాబు తండ్రి అస్వస్థతతో కన్నుమూశారు కాబట్టి, ఇప్పుడు కూటమి కంచుకోటగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకి జగన్ వస్తున్నటువంటి వేళ, ఇక్కడ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఇప్పుడు ఈ రాజమండ్రి పర్యటన పైన కూడా ఏపీ వ్యాప్తంగా కూడా రాజకీయంగా కూడా కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి పర్యటన వేళ మిథున్ రెడ్డిని కలుస్తారా? ములాఖాతుతో కలుస్తారా లేదా? పరామర్శిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి సమయం. ఒకవేళ పరామర్శిస్తే ఆ కేసు అంటే జనరల్‌గానే జగన్మోహన్ రెడ్డి గారికి గూడా ఏమన్నా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి అనే ఒక ధోరణిలో కూడా ఏమన్నా రాబోతుందా? లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా, మిథున్ రెడ్డికి కూడా సంబంధం లేకుండా ఉండేటువంటి పరిస్థితులేమన్నా ఉన్నాయా? అసలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? అనేది కూడా వాస్తవాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ కేసులో ఇటు కావచ్చు, అటు కోర్టులు కావచ్చు. చిట్టు ఎటువంటి దర్యాప్తు చేసి కోర్టుకు చెప్తుంది? కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది? అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించి మరో వార్తతో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.